ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి బీఎస్సీ హార్టికల్చర్ ఈ కోర్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేశారన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మనం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోని అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మనకి మెయిన్గా ఈ కౌన్సిలింగ్ అనేది డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. మనకి నోటిఫికేషన్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మనం ఎవరైతే బైపీసీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళనైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి ఇంటర్ మార్కుల ఆధారంగా అది కూడా ఆఫ్లైన్లో మన అప్లికేషన్ పెట్టుకోవాలి ఎవరైతే ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులు ఉంటారో. అండ్ అలాగే తర్వాత ఎవరైతే ఇండస్ట్రీ స్పాన్సర్షిప్ కోటా సంబంధించి విద్యార్థులు ఉంటారో మనకి ఇంటర్ మార్కుల ఆధారంగా అది కూడా ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ అప్లికేషన్. ఓన్లీ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నారో వాళ్ళ మటుకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఒకసారి వెబ్సైట్ ఏంటి మీకు డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఒకసారి చూపిస్తాను. మనకి ఇదే కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ అన్నమాట. drYSRHU.AP.gov. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి జూలై 7వ తారీఖు నుండి అంటే మనకి ఈ రోజు నుంచి వచ్చే నెల ఆగస్టు 9వ తారీఖు వరకు టైం ఉంది. కరెక్ట్గా 1 మంత్ అయితే ఇచ్చారన్నమాట. మనకి ఈ కౌన్సిలింగ్లో కూడా 3 రకాల కౌన్సిలింగ్ అయితే ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, మాపప్ ఫేజ్, దీన్నే థర్డ్ ఫేజ్ అని కూడా అంటారు. మనకి దీనికి సంబంధించి త్వరలో డేట్లు అయితే వెబ్సైట్లో ఇంటిమేట్ అయితే చేస్తామని చెప్పారు. అండ్ అలాగే ఒక్కసారి కిందకి వెళ్ళిన తర్వాత మనకి హార్టికల్చర్ సంబంధించి అసలు కాలేజీలు ఏంటి, దానికి సంబంధించి అఫిలియేషన్ కాలేజీలు ఉన్న లిస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ డాక్టర్ వైఎస్ఆర్హెచ్ కాన్స్టెంట్ కాలేజీలు, ఇది అఫిలియేట్ ఉన్న కాలేజీలు. టోటల్ మనకి 9 కాలేజీలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఒకసారి కిందకి వెళ్తే కనుక అప్లికేషన్ ఫీ ఎంత చెప్తాను. ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ క్రైటీరియా, మెయిన్గా జనరల్ విద్యార్థులకి 1000 రూపీస్ అన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 500 రూపీస్ అయితే పే చేయాలి. అండ్ అలాగే మనకి ఫీ స్ట్రక్చర్ కూడా వీళ్ళైతే డీటెయిల్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూస్తారు కదా, కాలేజ్ ఫీ, సెమిస్టర్ ఫీ మొత్తం డీటెయిల్గా ఉన్నాయి. అండ్ అలాగే కాలేజ్ వైజ్ కన్వీనర్ కోటాలు ఎంత, మేనేజ్మెంట్ కోటాలు ఎంత, డీటెయిల్గా ఇవన్నీ వాళ్ళైతే చెప్పడం జరిగింది. మెయిన్గా మనకి కావాల్సిన జాయినింగ్ టైం వద్ద కాలేజీలో కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఒకసారి అన్నీ చూసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్లో మనకి పెట్టారన్నమాట. మెయిన్గా ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారో మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగింది. సో వెంటనే అప్లై చేసుకోండి. కరెక్ట్గా మనకి 1 మంత్ టైం అయితే ఇచ్చారు. మనకి ఇంకా వెబ్సైట్ అప్డేట్ అయితే కాలేదు. అప్డేట్ అయిన వెంటనే మీకు ఇంప్లిమెంట్ అయితే చేస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.